భవానీ నువ్వు ఆగు. పార్వతి, అఖిల ఓపికను పరీక్షించుకో. సమస్య ఏదైనా ఉంటే చెప్పాలి కానీ. తనే సమస్య గారు. ఈ ఇంటి సమస్య ఈ అమ్మని. ఆంటీ, తను అలా అంటుంటే మీరేమనరేంటి? మోసం చేసేటోళ్ళు ఇంకేమంటారు? మోసమేంటి? భరిస్తున్నాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకు పార్వతి. మీ నిజస్వరూపం ఏంటో బయట పెట్టండి ముందు. పార్వతి, పిచ్చి పట్టినట్టు చేయకు. ఈ అమ్మగారు మన ముందు సంతకాలు ఎట్టినారు కదా పెద్దబాబు గారు. అవి బ్యాంకులో సెల్లవని బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నారు. అఖిల సంతకాలు చెల్లవా? బ్యాంక్ నుంచి ఫోన్ చేసింది ఎవరు? తమాషాలు చేస్తున్నారా? ఆంటీని సంతకాలు సరిగ్గా చేయలేదేమో. పెద్దబాబు గారు మీరు మాట్లాడండి. సంతకాలు చెల్లవంటే ఫోర్జరీ చేసి ఉండాలి. పెద్దబాబు, పార్వతి అనుమానం నిజమవుతుందన్న అనుమానం నాకు లేదు. కానీ ఇలా ఆగండయ్యా, అసలు పార్వతికి బ్యాంకుల గురించి, చెక్కుల బౌన్సుల గురించి ఏం తెలుసని? ఫోన్ చేసి విషయం చెప్పారు కదా, ఎందుకు బౌన్స్ ఏందో రీజన్ తెలియాలంతే. సంతకాలు అమ్మగారివి కావని వాళ్ళు చెప్పారు అమ్మాయి గారు. ఆంటీ మీ ముందే సంతకాలు చేశారు కదా. నువ్వు మధ్యలో మాట్లాడుకో. నీ బండారం కూడా బయటపడే రోజు వచ్చినాది. పార్వతి, ఆవేశపడకు. లేదు చిన్నమ్మాయి గారు, ఈ ఇంటికి ద్రోహం తలపెట్టే వాళ్ళు ఈడుండకూడదు. ఒక్క నిమిషం పార్వతి, ఆగు. డాడ్, వీటన్నిటికీ సమాధానం అమ్మే చెప్పాలి. లేదంటే గొడవలు పెద్దవవుతాయి. అఖిల మాట్లాడు. మాట్లాడమ్మా. ఇంకేం మాట్లాడుతుంది? చాముండేశ్వరి దొరికిపోయింది. నేను పారిపోతే ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఎలా తప్పించుకోవడం? మాట్లాడకిల. చెక్కు బౌన్స్ అయిందంటే సంతకాలు ఫోర్జరీ కాలేదు. పాపం భవానీ అన్నట్టు పార్వతికి బ్యాంకుల గురించి ఏం తెలుసు? అమ్మా, బౌన్స్ అయిందని ఫోన్ చేశారు. ఒకసారి పార్వతి మొబైల్కొచ్చిన మెసేజ్ చూడు పెద్దబాబు. అమౌంట్ క్రియేట్ అయిందని మెసేజ్ వచ్చింది. అంటే చెక్ బౌన్స్ కాలేదని కదా అర్థం. మరిదేంటి ఇలా చెప్పింది?
చెక్ పాస్ అయిందా? మరి ఇంకేంటి ప్రాబ్లం నీకు? డబ్బులు వచ్చాయా? చెక్కులు చెల్లవన్నారు పెద్దబాబు గారు. మాట్లాడకు పార్వతి, నీకింతకు ముందే చెప్పాను, అయినా అలాగే ప్రవర్తిస్తున్నావు. బౌన్స్ అయిందని ఫోన్ చేసిన వాడిని పట్టుకుని తన్నాలి బ్రో. వదిలేండి నాన్న. నా చేతికి గాయమైంది కదా, సిగ్నేచర్ స్ట్రోక్ లో కొంచెం తేడా ఉండి అలా చెప్పుంటారు. ఆ తర్వాత వాళ్లే పొరపాటు దిద్దుకుని చెక్స్ చెల్లేలా చేసుంటారు. వాళ్ళు కాదక్కా, పార్వతి పొరపాటు దిద్దుకోవాలి. ఇంకా ఇక్కడే ఉంచున్నావేంటమ్మా? సిగ్గుతో తలదించుకొని పక్కకెళ్ళు. వదిలేయండి. పార్వతి అమాయకురాలు. ఆంటీ, కాఫీ. ఒళ్ళు మండిపోతున్నప్పుడు కాఫీ ఎందుకు తీసుకొచ్చావు? అకౌంట్లో డబ్బులు పడ్డాయి, మీరు ప్రాబ్లం నుండి బయటపడ్డారు. కాఫీ ఇచ్చే నెప్పంతో ఇక్కడికి వచ్చానంటీ. కాఫీ ఇచ్చే నెప్పంతో ఇక్కడికి వచ్చానంటీ. అవును, బౌన్స్ అయిన చెక్కు ఎలా క్రెడిట్ అవుతుంది? చాముండేశ్వరి తలుచుకుంటే అవుతుంది. హలో, నమస్తే మేడం. హూస్ దిస్? నేను మేనేజర్ మోహన్ కృష్ణని మాట్లాడుతున్నాను మేడం. ఓ, మీరా? సారీ, పేరు చూడకుండానే లిఫ్ట్ చేశాను. నా పేరు ఏముందిలే మేడం, మీ పేరులోనే తడబడినట్టున్నారు. మీరిచ్చిన చెక్స్ బౌన్స్ అయ్యాయి. అవుతాయని తెలుసు, ఎందుకంటే నేను అఖిలాండేశ్వరిలాగా సంతకాలు పెట్టలేను కదా. మీ చెక్స్ ఎవరో తీసుకుని ఫోర్జరీ చేసినట్టు డౌట్ వచ్చింది. మా క్లర్క్ కూడా కాల్ చేశాడంట. మీ నెంబర్ నాట్ రీచబుల్ అని వచ్చిందంట, అందుకే నేను కాల్ చేశాను. ఇప్పుడు కనెక్ట్ అయింది మీ కాల్. మిస్టర్ మోహన్, చెప్పండి మేడం. ఆ చెక్స్ ఇచ్చింది నేనే, సంతకం పెట్టింది కూడా నేనే. సిగ్నేచర్ టాలీ అవట్లేదు మేడం. చేతి గాయం అవడం వల్ల సరిగ్గా సిగ్నేచర్ చేయలేకపోయాను. మీరు సిన్సియర్గా డ్యూటీ చేసి బౌన్స్ చేశారు. సారీ, మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది. నేను సారీ చెప్పాలి మేడం, ఫోన్ చేస్తుంటే బౌన్స్ అయ్యేది కాదు. ఇప్పుడు ఆ చెక్స్ ని హానర్ చేయలేరా? ఎంత మాట మేడం, మీరు సంతకాలు పెట్టామని చెప్పాక పాస్ చేయకుండా ఉంటామా? వెంటనే పాస్ చేస్తాం. ఓ, థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ మోహన్, గాయం తగ్గేదాకా సంతకాలు సరిగ్గా ఉండవు. ప్లీజ్ పాస్ చేయండి. ఎస్ మేడం. హ్యావ్ ఎ గ్రేట్ డే. మీరు గ్రేట్ ఆంటీ. ఏం జరుగుతుందో ఊహిస్తారు కాబట్టి ఎక్కడికక్కడ తప్పించుకొని తిరుగుతున్నారు. ఎంత తప్పించుకున్నా పార్వతి పట్టుదల ముందు ఎప్పుడో ఒకసారి దొరికిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే దాన్ని ఫినిష్ చేయాలంటానంటీ. ఏం చేసినా సరే దేవాన్ని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి. ఆ పార్వతి సంగతి నాకొదిలేయ్. తలుపు తట్టకుండా లోపలికి రావద్దని చెప్పాను కదా. అనుమతి అడుగొచ్చి మిమ్మల్ని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పరు. రోషం, ఆవేశం నీలాంటి వాళ్ళకి చేటే చేస్తాయి పార్వతి.
మీరేం చెయ్యాలనుకుంటే అది చెయ్యండి, కానీ మా అమ్మగారిని ఏం చేశారో చెప్పండి. అది అడుగుదామని నేను ఇక్కడికి వచ్చాను. అన్ని ప్రశ్నలకి హాల్లోనే సమాధానాలు దొరికిపోయాయి కదా, మళ్ళీ నన్ను అడుగుతావేంటి? వెళ్ళి నీ పని చూసుకో. మీకు దండ పెడతాను. మా అమ్మగారిని నాకు సూచించండి. ఏం కావాలని మీరిట్ట చేస్తున్నారో నాకు తెలియట్లేదు. అందరూ మిమ్మల్ని నమ్మితే ద్రోహం చేయాలని చూడకండి. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు ఇలా చేస్తావు? విసిగిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. సంపెత్తారు అంతేనా? మా అమ్మగారిని కాపాడుకోవడం కోసం అన్నిటికీ తెగించాను. మా అమ్మగారు ఏడున్నారో చెప్పండి ముందు. నన్ను నిలదీసే స్థాయి కానీ శక్తి కానీ నీకు లేవు. నోరు మూసుకుని వెళ్ళా. మా అమ్మగారైతే ఇట్ట మాట్లాడరు. మాట్లాడకుండా నీ చెప్ప చెల్లు మనిపించాల్సి. మా అమ్మగారు కొడితే కన్నీళ్లతో కాళ్ళు కడిగేదాన్ని. మీరెవరు నా మీద చెయ్యెత్తడానికి? కొట్టొద్దు, కావాలంటే చంపేయండి, అంతేకాని అమ్మగారి రూపంలో వచ్చి తప్పులు చేస్తే అమ్మోరు తల్లి బిడ్డలం సూత్తా ఎట్టా ఊరుకుంటాం? నన్నే ఎదిరించేంత దానివయ్యావా? నీ అంతు చూస్తాను. మా అమ్మగారు గనక ఈడుండుంటే మీ నోటి నుండి మాట రాకముందే నెత్తురొచ్చేది. ప్రాణం మీద ఆశ భయం ఉండే మా అమ్మగారిని ఏడ్నో దూరంగా దాచినారు. అఖిలాండేశ్వరి అమ్మగారంటే ఆది పరాశక్తి. అన్ని చోట్ల ఉంటాది. నాలో కూడా మా అమ్మగారున్నారు. ఈ ధైర్యం మా అమ్మగారిచ్చింది. నీకు బతకాలి అన్న ఆశ పోయి నాతో పెట్టుకుంటున్నావు. బలైపోతావు. నేను ఈ ఇంటి కోడల్ని. ప్రాణత్యాగం చెయ్యనీకైనా వెనకాడను, కాని ఈ ఇంట్లో నుండైతే పోను. నన్నెవ్వరూ పంపించలేరు. నీ మాటలతో నన్ను చిత్రవద చేస్తున్న నిన్ను ఏం చేస్తానో త్వరలో నీకే తెలుస్తుంది. మా అమ్మగారు ఏడున్నారో నేను కూడా తెలుసుకుంటాను. ఈ చాముండేశ్వరితో పెట్టుకుంటున్నావు పార్వతి. నన్ను భరించలేకపోతున్నా. ఇప్పటి వరకు మీరెవరో చెప్పకుండా అణిచిపెట్టుకున్న పేరును చెప్పినారు కదా, చాముండేశ్వరి అని. నీ వ్యవహారం ముదిరిపోయాక ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించుకుని నేనెవరో నీకు చెప్పాను. మీరైతే మా అమ్మగారు కాదని తెలిసినది. ఇంకా మీరెవరైనా నాకు అనవసరం. నువ్వు చచ్చే ముందైనా నేనెవరో తెలుసుకోవాలని చెప్పాను. ఈ ఇంటి కోడలివని రెచ్చిపోతున్నావు. ఈ ఇంట్లోనే చచ్చేలా చేస్తాను. దేవుడిలా నువ్వు కొలిచే దేవా నిన్ను అసహ్యించుకునేలా చేస్తాను. నన్ను నా దేవుణ్ణి
ఎవ్వరూ విడదీయలేరని తెలుసుకోండి. చాముండేశ్వరి అమ్మగారు, అమ్మగారు నన్ను వెటకారంగా అనక్కర్లేదు. అంటాను. జనం కోసమైనా మిమ్మల్ని అమ్మగారు అంటూ మా అమ్మగారిని కాపాడుకుంటాను. ఆఫ్టర్ ఆల్ పని మనిషివి నువ్వు. మీ మనుషులెవ్వరూ కనిపెట్టలేరు. అలాంటిది మీ అమ్మగారు అఖిలాండేశ్వరిని కనుక్కుంటావా? మీరెవరో నాకిప్పుడు తెలిసినది. మీ మనుషులెవరో నాకు ఎప్పుడు తెలిసిపోనాది. అది నీలాంబరి. మీరు వేసే ప్రతి అడుగేటో గమనిస్తాను. మా అమ్మగారు చెప్పిన ప్రతి మాట నాకు గుర్తున్నది. అది అమలు చేస్తాను. ఈ ఇంటికి ఎందుకు వచ్చానా అని మీరు నలిగిపోయేలా చిత్రవద చెయ్యకపోతే నా పేరు మేగొట్టి పార్వతే కాదు. నువ్వు అఖిలాండేశ్వరి కోడలిగా కూడా ఉండనివ్వకుండా చేస్తాను. అది కూడా చూస్తాను. వస్తానమ్మగారు. అమెరికా నుంచి వచ్చి ఒక పని మనిషిని హత్య చేస్తే నా వాల్యూ పడిపోతుందని ఆలోచిస్తున్నాను. ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలివని విర్రవీగుతున్నావు కదా. ఇప్పుడు నీ చావుకి ముహూర్తం పెడతానుగా. ఈ ఇంటి సమస్య ఈ అమ్మని. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతోంది పార్వతి. నువ్వు అర్థం చేసుకోవట్లేదో లేకపోతే నేను నిన్ను అర్థం చేసుకోవట్లేదో నాకు తెలియట్లేదు పార్వతి. బ్రో బ్రో పార్వతి, ఏదో దిగులుగా ఉన్నట్టున్నావు. ఏం ఆలోచిస్తున్నావు? చిన్నబాబు గారు, చిన్నమ్మాయి గారు నా శ్రీమంతం గురించి మాట్లాడుతుంటే నేను విన్నాను పెద్దబాబు గారు. వావ్, ఎక్సలెంట్. మనం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. ఇది సంతోషపడాల్సిన విషయం. నువ్వేంటి దిగులుగా ఉన్నావు? పెద్దబాబు గారు, సానా ఖర్చు అవుతుంది. నా కోసం, గెస్ట్ల కోసం సానా కొనాలి. ముఖ్యంగా పేరెంటానికి వచ్చే ముత్తైదులకి మంచి మంచి చీరలు కూడా కొనాలా. ఇప్పుడు నా కోసం ఇంత ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. అయ్యో నా బుజ్జి పార్వతి. ఇప్పుడు నువ్వు ఈ ఘట్టమనేని ఇంటికి పెద్ద కోడలివి. ఈ ఘట్టమనేని కుటుంబానికి వారసునివ్వబోతున్నావు. అంతేకాదు, అమ్మ కూడా నిన్ను ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేసింది. అయినా ఖర్చుల గురించి నీకెందుకు ఆలోచన? బై ద వే, నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అదేంటి పెద్దబాబు గారు, సీరియల్ కొనే విషయంలో మీ దగ్గర ఎట్టా ఉంటది సొల్యూషన్? ఫ్లిప్కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్. అదేంటి పెద్దబాబు గారు, ఏముంటాయి అందులో? ఇండియాలోనే అతిపెద్ద సేల్ జరగనుంది. సేలా? జాగ్రత్తగా విను. అక్టోబర్ 10th నుంచి అక్టోబర్ 14th తేదీల్లో ఫ్లిప్కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ జరగబోతున్నాయి. అందరూ ఎంచక్కా కొనాల్సిన చీరలన్నీ డజన్ల కొద్దీ మాల్, స్టోర్స్ తిరగకుండా ఆన్లైన్లోనే షాపింగ్ చేయొచ్చు. నిజమా పెద్దబాబు గారు? చీరల మీద తగ్గింపు ఉంటుందా? తగ్గింపా? తక్కువలో తక్కువ 60% తగ్గింపు ఉంటుంది. టాప్ బ్రాండ్స్ లో
చీరలు, కుర్తాలు, హ్యాండ్ బ్యాగ్లు, చెప్పులు ఇలా అన్నింటి మీద. అమ్మో 60% తగ్గింపా? అవును శ్రీమతి, మన ఇంట్లో ఇంకో బీరువా కోసం చోటు వెతుకునేంత కొనుక్కోవచ్చు. అట్టాగే, అది నాకు వదిలేయండి. ఆ, అంతేకాదు ఈ పండక్కి మనకు కావలసిన అన్ని వస్తువులపైన భారీ తగ్గింపులుంటాయి. సో మనకి దసరాకి, దీపావళికి కావలసిన సామాన్లన్నీ కొనేయచ్చు. అమ్మయ్యా, ఫ్లిప్కార్ట్ వల్ల నా టెన్షన్ అంతా తీరిపోయినది. ఇప్పుడు ఇప్పుడు నీ మొహంలో వెలుగొచ్చింది. పార్వతి సంతోషంగా ఉంటేనే ఈ దేవా సంతోషంగా ఉంటాడు.